కొమురక్క ఎవరైతే ఉన్నారో కొమురక్క వైఫ్ ఉన్నారు. ఎందుకంటే ఇవి చాలా ఇప్పుడు ట్రోలింగ్ అనేది బాగా జరుగుతూ ఉన్నది. నార్మల్గా ఆయన 3 పిల్లలు వాళ్ళకి ఈ సందర్భంలో ఈ టైంలో ఇలాంటి రోమర్స్ కానీ ఇలాంటి స్ప్రెడ్డింగ్ కానీ ఇలా వచ్చి మీద పడి కొట్టడం కానీ ఇలా నెగిటివ్ అంటే వీళ్ళింట్లో తిని వీళ్ళతో ఉన్న వాళ్ళే ఈ విధంగా చేయడం అనేది మరి ఇక ఇంతకుముందు ఎవరైనా చేసిర్రా లేదంటే ఇదే ఫస్ట్ టైమా ఏంటి ఒకసారి అక్కతో మాట్లాడే అక్క కొంచెం బయటికి రండి. అక్క శ్రీనాథ్ మీకు తెలుసు, ఈరోజు కొమురక్క మీ భర్త అవునన్నా కదా. కొమురక్క అనే వ్యక్తి ఒక క్యాండిడేట్ అని చెప్తా ఉన్నాడు శ్రీనాథ్. కాదన్నా కాదు, గర్ల్స్ కూడా వచ్చి ఒక వారం రోజులు గింత ఇంట్లో ఎట్లుంటారన్నా. ఓకే, అందరం ఒక అన్న చెల్లెల్లాగానే ఉంటారు, అందరితో పాటే ఉంటాము, అట్లా ఎట్లా అంటాడు. ఓకే, అంటే మీరు కొమురక్కని ఈరోజు ఈ స్థాయికి రావడానికి మీరు మిషిని కుట్టి చాలా కష్టపడి ఆయన హైదరాబాద్లో తినకుంటున్నా ఇంత చేసినా మీరు ఇంత కష్టపడి చేస్తే ఈరోజు కొమురక్కకు ఒక పెద్ద మచ్చ వచ్చి పడ్డది. ఏ విధంగా చూడొచ్చు అక్క? అక్క ఏడవద్దు, సారీ. ఊరికే మచ్చ వేయంగానే కాదు కదా, ఆయన కూడా కష్టపడి పేరు తెచ్చుకున్నాడు కొమరయ్య అన్నట్టు. అక్క చెప్పండి, ఏడవకండి, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఎందుకంటే చాలా అంటే తేడైతే కాదన్నా, నేనైనా ఊకుంటామా అన్న, అసలు కాదన్నా. ఆడు గోల్డ్ తీసుకుపోయినందుకే ఏదో ఒకటి చెప్పాలని ఇయ్యొద్దని అని మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తుండన్న. ఒక సెకండ్ లేట్ అయితే మనం కొట్టి చంపిపోయేటోళ్ళు అసలు ఎవ్వరు లేరు బయట అన్న. చిన్న పిల్లలు అన్న, నా పిల్లలు 5 సంవత్సరాలు ఉంటుంది పాప. ఎన్ని గంటలకు వచ్చారు తల్లి వాళ్ళు? ఎన్ని గంటలకు వచ్చిరన్న? 10:40, 11 మధ్యన వచ్చిర్రు. ఓకే, మీరు ఉన్నారా అక్క అప్పుడు పక్కన? లేనన్నా, ఇంట్లో ఇక్కడనే పండుగ నిద్ర పోలేము, ఇంట్లో ఉన్నాము. ఓకే, ఏమన్నారు వచ్చి? ఏమన్నా మాట్లాడింది విన్నారా మీరు? వాళ్ళు ఫోటోలు దిగనికి వస్తున్నామని గేట్ తీసుకొని వచ్చిరంట, ఈయన తీసి వచ్చిండంట. వచ్చిండంట, వస్తే ఫోటోలు దిగి పోతారు కదా కామన్ అని నేను ఊకున్నా. అసలు కొడుతూనే ఎందుకు కొడుతురు చిన్న, ఏమైంది అని అడిగితే ఇడు కొట్టిండే, ఇడు కొట్టిండు అని గలీజ్గా తిడుతురన్న. అప్పటి వరకు మా పెద్దోడు వచ్చి మా బావని లేపితే వచ్చి ఇక ఇద్దరు కలిసి ఎందుకు కొడుతురని ఎంకబడి ఇక వాళ్ళని కొట్టి ఇల్లు రాళ్ళ తీసుకొని పిల్లలను చూడకుండా కూడా కొడుతుర్రు అన్న. పిల్లలు నా ఎంబడే వస్తారు కదన్న, మేలుకున్నారు ఆ రోజు, నా ఎంబడే వచ్చిరు పిల్లలు, రాళ్ళ తీసుకొని గలీజ్గా తిట్టుకుంటే చాలా కొడుతురన్న. ఓకే తల్లి, ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు అన్నం వండి పెడితే తిన్నోళ్ళే వీళ్ళందరూ? నేను అన్నం వండి పెడితేనే తిన్న వాళ్ళన్న. ఎంతమంది అసలు TV9లో అప్పుడు దండోరా ఛానల్కు కూడా వండి పెట్టినన్న, నేనే వండి పెట్టినన్న. ఆ ఛానల్ వాళ్ళు వచ్చి ఈడ షూట్ చేసిపోతే కూడా వండి పెట్టేదాన్ని. అసలు అందరూ కూడా ఇక్కడనే ఉండేటోళ్ళు తెలుసా అన్న. తల్లి ఒకటి, ఇక్కడ నా ఇంటెన్షన్ ఇస్ నిన్ను ఏడిపేయాలన్న కాదు. నువ్వు మిషన్ కుడితే డబ్బులు పంపిస్తేనే నువ్వు ఒక చిన్న బాబును నీకు పుట్టిన బాబులాగా సాదుకున్నావని కొమరక్క ఒక్కనొక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది. అది చాలా వర్ణాతీతం. ఇప్పుడున్న జనరేషన్లో వైఫ్స్ అంతా తీసుకోరు, ఏదో కష్టం చేసుకుందాం ఈ యాక్టింగ్లు ఎందుకని అనుకుంటా ఉంటారు. ఈరోజు ఈ స్థాయికి వచ్చిండు, ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇలాంటి మచ్చబడ్డది. ఏమనుకుంటున్నారు అక్క? అది తప్పన్నా, అట్లా చెయ్యడన్నా ఆయన. అసలు ఎందుకు చేస్తాడన్నా? ఇంతమంది జనాలు అప్పటి నుంచి మంగిలాకి ఎప్పుడు ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కింద దండోర ప్రోమో పడ్డప్పటి నుంచి వస్తారు అంతమంది, లేని ఈ పిల్లగాన్నే ఎందుకు చేస్తాడన్నా? ఓకే, ఈ పిల్లగాడు మీతోనే ఎలా ఉండేవాడు? మంచిగానే ఉండేవాడు అక్క. అది అక్క ఇది ఫుడ్ పెట్టు, ఎప్పుడన్నా కొంచెం హెల్ప్ కూడా చేసేది. ఎందుకంటే అన్నం పెట్టేటప్పుడు కానీ ఇట్లా కొన్ని వాటర్ పోసేది కానీ ఇట్లా హెల్ప్ చేసేటోడు, మంచిగానే ఉండేటోడు. అసలు మొన్న మంగళవారం బుధవారం షూట్లో కూడా మంచిగానే ఉండన్న. అసలు 25, 24 మొన్న మంగళవారం బుధవారం. ఓకే, ఏమనుకోవచ్చు మరి సడన్గా ఒకటేసారి కొమరక్క మీద నాతో ఈ విధంగా చాట్ చేసింది ఇట్లా అట్లా అని నిన్న కొన్ని కథనాలు అనేది వెలుగులోకి వచ్చినాయి. చూసారా మీరు? అది చూడలేదన్న. యూట్యూబ్లో ఏమొస్తుంది, ఏం జరుగుతుంది చూసినా. ఏమనిపించింది చూసినప్పుడు? అది అబద్ధం అన్న. ఓకే, అది అబద్ధం. ఆయన చేయాలనుకుంటే ఇంకా ఆయననే ఒక్కడే ఎందుకుంటారన్న? అంతమంది వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళని కూడా చెయ్యాలి కదా. నేను ఉంటా కదా, వేరే దానికి షూట్కి వెళ్ళినప్పుడు అయితే నేను ఉండను, ఇంట్లో అయితే నేను ఉంటా కదా. అందరినీ బయటకు పంపించేసి శ్రీనాథ్ని మాత్రం ఇక్కడ వండుకునేవాడు అన్న. అది అబద్ధం. ఇక్కడే ఉంటాము. మా పెద్ద బాబుని విడిచిపెట్టి ఇంట్లో అయితే అసలు ఆయన వండుకోడు. మా పెద్ద బాబుని మరి పక్కన వండబెట్టుకునే ఆయన వండుకుంటాడు. చిన్న పెద్దోని వండబెట్టుకునే వండుకుంటాడు. ఆంజోతకి ఎందుకు వండుకుంటాడు అన్న? ఇంతమందిని వదిలిపెట్టి ఆ పిల్లగాంతాన్నే ఎందుకుంటాడు?
ఓకే. ఎందుకుంటాడు అన్న అసలు? అక్క ఇంతమంది మీరు అన్నట్టుగా మంగ్లీ గారు కానీ పెద్ద పెద్ద యాక్టర్లు వచ్చారని చెప్తా వినైన వాళ్ళు అందరూ వచ్చి అసలు ఇక్కడనే ఉండేటోళ్ళు. ఒక రోజు నైట్ మొత్తం ఉండి 2 రోజులు షూట్ చేసుకొని పోయేటోళ్ళు అన్న. ఒక 6 నెలల బాబుని పెట్టుకొని కూడా అంతమందికి మంచిగా ఫుడ్ వండి పెడితే అక్క మంచిగా వండిన అట్లా అని పోయినోళ్ళు. కానీ ఎప్పుడు ఏ మాట రాలేదన్న. ఈ పిల్లగాడే ఇట్లా ఎందుకు చేస్తుండు. కానీ అంతమందిని ఇంటి మీదకి పంపించడం అయితే చాలా ఘోరం అన్న. అసలు ఏం కావాలి అసలు? మేము అంత కష్టపడి బతుకుతున్నామంటే మా ఇంట్లోనే అన్నం తిని మమ్మల్నే చంపేసిపోవడానికి వస్తారు అన్న. అసలు అంటారు కదా తిన్నింటి వాసాలు లెక్క పెట్టిరని. నీకు అనిపించింది ఆ వీడియోలు చూసినప్పుడు? నీకు ఆ వీడియోలు చూసినప్పుడు ఫస్ట్ నీ మైండ్లో మెసిలిన ఏంటిది? నీ మైండ్లోకి ఏమొచ్చింది అసలు? అసలు మా ఇంట్లో తిని మమ్మల్నే చంపడానికి చూసిండు ఆ పోరాడు ఒక్కడే అన్న. ఎవ్వరు ఇట్లా ఏం చెయ్యలేరు అన్న. అంటే వెళ్ళిపోవాలనుకుంటే అన్న మేము రామన్న, మాకు పని ఉందన్న, మేము వేరే దిక్కు పని చేసుకుంటున్నాం అని చెప్పి ఈ పిల్లగాడు కూడా అట్లనే చేస్తే అయిపోతుండేదన్న. మరి ఇంత మొన్నటి వరకు షూట్ చేసి మీన్కి అట్లా చేయడం తప్పు కదన్న. ఇప్పుడు ఎంత గోల్డ్ పోయిందని చెప్పినప్పుడు మీకు ఇస్తా అని చెప్పిండంట, ఆయన ఇవ్వలేదు అన్న. ఇవ్వలేదు. ఓకే. ఇచ్చిపోయినంటే అయ్యే ముందు ఏమన్నా ఏదన్నా తీసుకెళ్లడం ఇంట్లోకి ఏం తీసుకోలేడు అన్న. ఎప్పుడు ఏం తీసుకోలేడు. తీసుకోవని అందుకే పైసలు ఉంటుండే తీసుకుంటుండే, షాపుకు పంపిస్తుంటే మామూలుగా ఏమన్నా అవసరం నమ్మిరు చిన్న అబ్బాయి కాబట్టి మంచిగానే ఉంటుండే అన్న. ఎప్పుడు ఏం తీసుకోలేదు, మొన్ననే తీసుకోపోయిండు. ఓకే అక్క, ఇప్పుడు ఆడియన్స్ కూడా మీ 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 కొమరక్క టీవీ వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే కొమరక్కని మీకు 18, 19, 20 సంవత్సరాలు అప్పటి నుంచి మీ మ్యారేజ్ అయినప్పటి నుంచి మీతో జర్నీ చేసిన వ్యక్తి, మీకు ఈరోజు 3 పిల్లలు, అవునా? 15 సంవత్సరాల బాబు ఉండన్న. 15 మీ మ్యారేజ్ అయ్యి 2010లో మా పెళ్ళి అయింది. 11లో పుట్టిండు మా బాబు. ఓకే. పెళ్లి రోజు కల్లా మా బాబు పుట్టిండు. అట్లా ఎప్పుడు తేడా చేయడన్నా. ఎందుకు చేశాడన్నా? అంటే ఓన్లీ ఇప్పుడు కొమరక్కకు ఒక పేరు వచ్చింది కాబట్టి అది ఖరాబ్ చేయాలని ఇంటెన్షన్ అనుకోవచ్చు. చేయాలనే చేస్తురన్న. ఎప్పుడు నాకు అట్లా అనిపించలేదన్న. ఆయన మంచి ఆయన అన్న. మంచి ఆయన కాబట్టే నేను హైదరాబాద్ పంపించి నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి ఎంత కష్టపడి నడుపుకున్నామో, ఎట్లా బతికినామో, ఇంత కష్టపడి ఇంత పైకి వస్తే పేరు రావాలని ఆడు మచ్చ తేవాలనే అట్లా చేసిండన్న. వెనకెవరన్నా ఉన్నారనుకోవచ్చాక ఒకడే అనుకోవచ్చా? ఉండే చేపిస్తున్నట్టు అన్న. ఒక్కరికి అంత సపోర్ట్ ఎట్లుంటదన్న? అంటే అనుకుంటున్నారా? అంటే కొమరక్క ప్రముఖ ఇంటర్వ్యూలో నేను ఒక 25 ఎకరాలు సంపాదించిన, నాకు మస్తు ఆస్తుంది, ఈరోజు కొన్ని 100 కోట్లు అయిపోయింది, ఆ విధంగా ఏమైనా ఫోకస్ చేసిరు అనుకోవచ్చా మిమ్మల్ని? తెలియదన్న. ఫైనల్గా శ్రీనాథ్ వాళ్ళ మమ్మీకి శ్రీనాథ్కి 1 వర్డ్లో ఏం చెప్తారు అక్క? వాళ్ళ మమ్మీ కొట్టిండు, బ్లడ్ వచ్చిందని చెప్తాం. అది అబద్ధం అన్న. అది అబద్ధం. ఆమె హాస్పిటల్ తీసుకోవడానికి కూడా రెడీ అంట. తీసుకోవాలి అన్న, మనం కూడా పోదాము. ప్రాబ్లం ఏం లేదు. మనం టెన్షన్ ఏం పడవసరం లేదు. మనం అంత కొట్టి బ్రెడ్ వచ్చి ఆయన నెత్తి ఖరాబ్ అయ్యేటంత అయితే మేము చేయలేదన్న. అంత చేసేటోళ్ళం అయితే ఇంతమందిని ఎందుకు పిలుస్తామన్న? వాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్ళకి పోయే వరకు టెన్షన్ మనకైతే ఉంటుంది కదన్న. మన ఇంటికి వచ్చినప్పుడు ఒక మనిషి ఆ ఇంటికి చేరుకుంటుందా లేదా అని మనకైతే టెన్షన్ ఉంటుంది కదా. ఎంచుమించు వాళ్ళు పోయి ఫోన్ చేసే వరకు మాకు నిద్ర పట్టదు తెలుసా. మన ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళమనేదాకా కాల్ చేస్తారు మీకు? చేస్తామన్నా, మేము చేస్తామన్నా. మన అవసరానికి మన ఇంటికి వస్తారు కదా షూట్కి. రైట్ అక్క, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. రైట్, విన్నారు కదా, ఆమె చాలా ఎమోషనల్గా అయ్యింది. ఎందుకంటే రౌతులు తీసుకొని ఎత్తేయడం జరిగింది. మా ఇంట్లో నేనే వండి పెట్టినా, నా దగ్గరికి మా ఇంటికి చాలామంది వచ్చిర్రు. ఇప్పటివరకు ఎప్పుడు ఇట్లా జరగలేదు. అంటే మంగ్లీ గారు కానీ చాలామంది షూటింగ్ చేసుకొని వెళ్ళారు ఇక్కడ, కానీ ఇది ఫస్ట్ టైం ఇక్కడ రౌతులు ఏదైతే ఉన్నాయో ఆ రౌతులతో కొట్టడం జరిగింది. వాళ్ళు అంటే పెద్ద పెద్ద రౌతులతోని ఆ రోజు ఏమన్నా అయ్యి మా కొమరక్కకి ఏమన్నా అయితే మా పిల్లల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అని ఇగో ఇక్కడ ఏవైతే రౌతులు ఉన్నాయో ఎక్కడో పెట్టారు ఇప్పటిదాకా. ఈ రౌతులు ఏవైతే ఉన్నాయో ఈ రౌతులు ఆ పిల్లలు ఎవరైతే కొట్టడానికి వచ్చారో వాళ్ళు ఇసిరేసిన రౌతులు అని చెప్తా ఉన్నారు ఇక్కడ.